ప్రతి ఖచ్చితంగా మరుగుదల ఖచ్చితంగా ఉండాలి. ఆరోగ్యం మహాభాగ్యం పెద్దలు. ఇక నీళ్ళ విషయానికి వద్దాం. నీళ్లు భూమిలో నీళ్లు ఉంటేనే బోర్ వేస్తే నీళ్లు వస్తాయి, లేకపోతే రావు. ఇప్పుడు నీళ్ళు బాగానే ఉన్నాయి. రానున్న కాలంలో నీటి కోసం యుద్ధాలు జరుగుతాయి. అబ్దుల్ కలాం ఏం చెప్పిందంటే నీటి కోసమే యుద్ధాలు జరుగుతాయి అని చెప్పిండు. నీళ్ళ కోసం మనం మాల్లో రాజధానుకో వాళ్ళు పోలీసులు కావటానికి 20 ఏళ్ళు పోతాయి. అబ్బా చెరువు అనుకో 15 పోలీసులు కావటా. ఎందుకంటే అంటే నాకు ఎరికే నీళ్ళు ఎత్తుకోబోతున్నాను, అది నీళ్ళు ఎత్తుకోబోతున్నాను. నీళ్ళ బాటలు మనం పైసా 20 రూపాయలు పెట్టి బాటలు కొనుక్కొని తాగుతామని అనుకున్నావా? ఏ బాయికాడికి పోయినా కానీ గిట గిట అంటే కమ్మగా తాగేది. అప్పుడే చెప్పిండు వీరబామ్మ, అప్పుడే చెప్పుడు వీరబామ్మ నీళ్ళు కూడా అమ్ముకుంటారా చెప్పిండు. అంటే నీళ్ళు కూడా ఒకవేళ అయిపోయాయి అనుకో ఏం చెప్తాడు? అప్పుడు నీళ్ళు అయిపోయినా నీకు మాలో నీళ్ళు దొరకలే ఏం చెప్తావు? పక్కన పోతాం. ఇప్పుడు పక్కన పోతాం దొరకలే. ఇక ఆడ దొరకపోతే తెలిపినారు పోతాం. ఎవడు లేవు. ఇక ఆడ లేకపోతే ఉప్పాలు పోతాం. అదే వేరే లేకపోతే ఏం చెప్తాను? నీళ్ళు లేకపోతే చచ్చిపోరా. అదే మరి ఒక పూట అన్నం లేకపోతే బతాం కానీ నీళ్ళు లేకపోతే బతాం మనం అసలే బతాం. నువ్వు నల్లొచ్చినప్పుడు కానీ స్నానం చేసిన నీళ్ళు కానీ బాగా పోతాయి కానీ దాన్ని పొదుపు చేసే పరిస్థితి లేదు మనకు. ఎందుకంటే ఒక చుక్క నీటిని నువ్వు తయారు చేయగలుగుతావా? చేయలేం. బకెట్ అల్లుక ఎక్కడికి పోతూనే ఉంటుంది, మనం పోతూనే ఉంటాం. బాగుండాలంటే ఇంటి గుంట ఇంకుడు గుంట అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇంకుడు గుంట తీయాలి. ఇంకుడు గుంట తెలుసుగా నీకు? ఎట్లా చేస్తారు? పొక్కలు ఇస్తారు. పొక్క తీసి 2-3 రింగులు ఎత్తారు. దాని ఒక బిల్లు ఎత్తారు. మళ్ళా కంకర ఉసుక వచ్చి పెడతారు. 3 రోజులు ఎత్తారు. అదే ఆడతారు. దాని వల్ల భూగర్భ జలాలు బాగుంటాయి కాబట్టి నీళ్ళు అనేది మనకు భవిష్యత్ తరాలకు ఈ పోరాలకు ఉపయోగపడతాయి. లేకపోతే మిగిలిన వాటర్ ఏంటంటే తాను చేస్తుంది, గోపాకి కొనాల్సి వస్తుంది, మోకం కడగడానికి కొనాల్సి వస్తుంది, పంటలు పొలాలు పండించడానికి నీళ్ళు కొనాల్సి వస్తుంది. కాబట్టి నీళ్ళని వృధాగా చేయొద్దు, పొదుపు చేయాలి. నీళ్ళు కూడా అయిపోతే పరిస్థితి బాగుండదు. ఇప్పటికేమో కొనుక్కొని తాగుతున్నాము. ఒకటి. రెండోది ఏంటంటే మనము తడి చెత్త పొడి చెత్త గురించి చెప్పిండ్రు. సో మనకి ఆల్రెడీ ట్రాక్టర్ వస్తుంది, తడి చెత్త పొడి చెత్త వేరు చేసి తీసుకుంటుంది. సో ఇంట్లోనే మనము దాన్ని వేరు చేస్తే చాలా మనకు అది సహాయపడుతుంది. తర్వాత మనము చెత్తను ఎక్కడంటే అక్కడ పక్కన పడేయద్దు. సో మనకి సో అట్లా కాకుండా చూసుకోవాలి మీరు. అది మనం పంచాయత్ సెక్రటరీ గారికి మేము చెప్తాము. సో అది రాకుండా చూడండి మీరు ప్లీజ్. అది అలాగే మీనాక్షి మేడం కూడా మాట్లాడండి. నమస్తే అండి అందరికీ, మా గ్రామ పంచాయతీ అందరికీ కూడా నమస్తే. ఫస్ట్ ఏంటంటే ప్రతి ఇంటికి కూడా మరుగుదొడ్డి ఉండాలి, అది కూడా 2 గుంతలు అయి ఉండాలి. ఒకటే గుంత తీయడం వల్ల ఏంటంటే దాని ప్రాబ్లం చాలా లోతుకు తీయడం వల్ల లోపల కింద గ్రౌండ్ వాటర్ అంతా కూడా దెబ్బతింటుంది. సో నీరంతా కలుషం అవుతుంది కాబట్టి 2 గుంతల టాయిలెట్స్ ఖచ్చితంగా నిర్మించుకోవాలి.
మా ప్రాణాన్ని కరెంట్ కనెక్షన్ ఇచ్చిన ఇప్పటికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరుగా క్రాంతి కళాబృందం తరఫున ధన్యవాదాలు తెలియజేసే కార్యక్రమాన్ని ముగిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.